ఇంకేమన్నా మరి భయాలేమి అనిపియలేదా? అంటే బ్యాటరీ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయేమో ఇలాంటివి ఏమన్నా మైండ్‌లోకొచ్చాయా మీకు? అంటే భయం అని కాదు గానండి. అయితే ఎంత డబ్బులు సేవ్ చేస్తున్నారు ఇప్పుడు నెలకి అప్రాక్సిమేట్‌గా? అప్పుడు మీరు రూ. 8 రూ. 9 ఎయ్యాల్సొస్తది. అప్పుడప్పుడు కనీసం. 10,000 ఈజీగా అవుతుంది సార్. సో, ఆ! ఒక పర్సన్‌కి లెట్ అస్ సే సొంత ఇల్లు లేదు. హ్మ్. అలాంటోళ్ళు ఈవీ కార్ కొనుక్కోవచ్చా? ఓకే అండి. సో, మీరిప్పుడు ఇంతవరకు ఎప్పుడైనా సరే మీ కారు కొన్న దగ్గర నుంచి ఇంతవరకు ఎప్పుడైనా ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? అంటే స్టార్ట్ అవ్వకపోవడం గానీ, లేకపోతే వేరే ఏమన్నా ఇండికేషన్స్ రావడం, ఏమైనా సర్ప్రైజెస్ అంటే సాధారణంగా మనం పెట్రోల్ కార్ కొన్న తర్వాత ఈవీకొచ్చినాక హ్మ్. ఇప్పుడు ఏమైనా సర్ప్రైజ్ అలాంటివేమైనా ఫేస్ చేశారా? ఏమైనా ఇష్యూస్ లాంటివి? నాకైతే సో, మీ వరకైతే మీరేం ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయలేదు. అంటే ఆ! సిస్టమ్ వైస్. ఓకే. ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయలేదు గానీ, ఒక ఇష్యూ అయితే మాత్రం నాకొస్తుందండి అది. అది షోరూమోడు చెప్పినా గానీ వాడేం చేయలేదు. హాయ్ అండి. ఈరోజు మనతో పాటు మల్లినాథ్ గారున్నారు. కార్ మామ కమ్యూనిటీ మెంబర్. తను రీసెంట్‌గా టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారు. సో, ఆ వెహికల్ తీసుకోవడం వెనక రీజన్ ఏంటంటే, ఎందుకు ఒక ఎలక్ట్రిక్ కార్‌నే కన్సిడర్ చేశారు? అండ్ దాంతో పాటు ఆహ్, ఎలక్ట్రిక్ కార్ వాడుతున్నారు కాబట్టి ఆల్రెడీ 4 మంత్స్ దగ్గర అవుతుంది. 3-4 మంత్స్. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ కూడా మనతో షేర్ చేసుకుంటే ఎవరైనా ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకునే వాళ్ళకి అది వాళ్ళు తీసుకునేది కరెక్ట్ డెసిషనా కాదో తెలుస్తది. సో, ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ఆల్సో బయింగ్ డెసిషను. ఇంకా ఒక ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకునే వాళ్ళు వాళ్ళ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అందరూ కూడా కొనుక్కోవడం ఈజీ కాదు. లైక్ స్టేయింగ్ ఇన్ అపార్ట్మెంట్స్, సొసైటీస్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో, అన్నిటిని కూడా డీటెయిల్‌గా కవర్ చేద్దాం. సో, వెల్కమ్ టు ద పాడ్‌కాస్ట్ మల్లినాథ్ గారు. థాంక్ యూ ఫర్ జాయినింగ్. సో, మీ గురించి చిన్న బ్రీఫ్ ఇచ్చి లైక్ వేర్ డు యూ స్టే అండ్ వాట్ డు యూ డూ? అండ్ దాని తర్వాత మీరు తీసుకున్న కార్ గురించి మనం మాట్లాడదాం. గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ కాల్. అండ్ నమస్తే టు ఆల్ కార్మమ్మ కమ్యూనిటీ. అండ్ నేను ఐఎమ్ ఇంటూ హెచ్ఆర్ ఫీల్డ్ అండి. ఓకే. ఆల్మోస్ట్ గాట్ అరౌండ్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్. 25+ years ఉంది హెచ్ఆర్ ఫీల్డ్లో. సో, మీరు కార్ కొనాలని డిసైడ్ అయినప్పుడు అంటే అంతకుముందు మీరు ఏ కార్ వాడేవాళ్ళు? అండ్ ఇప్పుడు కార్ కొనాలని డిసైడ్ అయినప్పుడు మీరేమైనా స్పెసిఫిక్ బడ్జెట్ గానీ, లేకపోతే ఎలక్ట్రిక్ కారే కొనాలి అనుకున్నారా? లేకపోతే అసలు పంచ్ ఈవీకి ఎలా మీరు హౌ డిడ్ యూ ఎండ్ అప్ బయింగ్ పంచ్ ఈవీ? ఇది నేను యాక్చువల్గా అంటే నా ప్రీవియస్ కారు హ్యుండై గ్రాండ్ ఐటెన్ ఆస్టా మోడల్. హ్మ్. ఆల్మోస్ట్ 2014 జూలైలో తీసుకున్నానండి. ఓకే. 12 years వాడాను. 12 ఇయర్స్ వాడారు. ఓకే. యా, ఇట్ వాస్ స్టిల్ ఇన్ ఎక్సలెంట్ కండిషన్. ఓకే. ఆ వెహికల్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే వెరీ స్మూత్ అవును. హుండై కార్స్ కొంచెం వెహికల్. స్మూత్‌గా ఉంటాయి కాబట్టి. అంటే నేను కారు కొనేందుకు కూడా ఈవీ తీసుకోవాలి లేదంటే స్పెసిఫిక్ వెహికల్ తీసుకోవాలనేది ఏమీ లేదు నాకు. కొనాలి కొత్తది మార్చాలి ఇప్పుడు టైం వచ్చింది అనుకున్నారు. యా, ఆల్మోస్ట్ 12 years కి వాళ్ళు దాన్ని వెహికల్ తీసుకెళ్ళిన గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. దాన్ని 15 years వరకు ఎక్స్టెండ్ చేశారు, దాన్ని డిస్మాంటిల్ చేయాలని. హ్మ్. సో ఇంక ఎట్లాగో తీయాలి కదా అని చెప్పి ఇక డిసైడ్ అయ్యాను. సో ఆ టైంలో నేను హుండై వెన్యూ యాడ్ స్క్రోల్ అవుతుంది అన్నమాట, చూస్తున్నాను లాంచింగ్ అప్పుడు. ఓకే. దట్ వాజ్ రియల్లీ ఇంప్రెసింగ్. అవును. అవును. వెరీ హై ఎండ్ వెహికల్, ఇక అట్మోస్ ఉంది, ఇక సౌండ్ సిస్టమ్ వస్తే, అండ్ 360 అడాస్, లాట్ ఆఫ్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉన్నది ఈ వెహికల్ తో కంపేర్ చేసుకుంటే. చాలా అవును. అడ్వాన్స్డ్ ఉన్నది అని చెప్పి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఓకే. బట్ వేరస్ రిలీజ్ అయిన తర్వాత కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. అంటే అవును. ఆ వెహికల్ కి లైక్ సి, ఇప్పుడు గ్రాండ్ ఐటన్ నేను వాడుతున్నది 1100 cc, 1098 cc, వాట్ ఎవర్. సో దానికంటే తక్కువ ఉంది వెన్యూ. అవును. అవును. 1000 cc. సో 1000 cc ఇంత 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 ఎక్స్పెన్సివ్ కారు అనిపించింది నాకు. ఇంత ఎక్స్పెండిచర్ అవసరమా అని, అంత కాస్ట్. కాస్ట్ డెఫినెట్‌గా ఎక్కువ పెట్టారండి వెన్యూ. సో అది అంటే ఆ సీసీ పరంగా చూస్తే కనుక నాకు గ్రాండ్ ఐటమ్ చాలా ఇంకా సీసీ ఎక్కువ ఉంది కదా దానికంటే. అవునవునవునవును. సో అనిపించి ఆ టైంలో నేను ఏం చేస్తున్నాడు, ఓకే వెన్యూ అయితే మన సూట్ కాదు. అండ్ రిలీజ్ చేసిన తర్వాత బేసిక్ వేరియంట్స్ తక్కువ ఉన్నది, కానీ పైకి వెళ్ళే కొలిది అడ్వాన్స్ ఫీచర్ తీసుకోలేగలిది. ఇక ఆల్మోస్ట్
నేను ఇప్పుడు పంచ్లో తీసుకున్న దానితో కంపేర్ చేసుకుంటే వెన్యూలో తీసుకోవాలంటే మినిమం 17 to 18 lakhs పెట్టాల్సి వస్తుంది. అవును. ఫీచర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. లైక్ హై ఎండ్‌కి ఎక్కువ వెళ్ళేసరికి కాస్ట్. కాస్ట్ పెరిగిపోతుంది. అవును. హ్మ్. సో ఈ జర్నీలో ఏం చేశానంటే సార్ మన ఫార్చునేట్లీ నేను మన కార్వామ గ్రూప్ లో జాయిన్ అయ్యాను అవును. ఆ అవును. టైంలో, ఆ సెర్చ్ టైంలో. అంటే ఇలా వీడియో చూస్తుంటే వన్ ఆఫ్ ది వీడియో ఐ కేమ్ అక్రాస్ యువర్ వీడియో. ఓకే. ఓకే. అంటే ఏ కార్ తీసుకోవాలనేది మీరు మీ ఇంటర్వ్యూస్ కూడా 2-3 చూశాను. పోడ్‌కాస్ట్ సో టైప్. ఆ పోడ్కాస్ట్ లో. సో దాంట్లో ఏంటంటే ఈ మహీంద్రా ఎక్స్యూవీది బాగా ఇంప్రెస్ అయ్యాను నేను. ఇక అది ఆ! తీసేసుకుంటారా అనే టైప్ కి నేను డిసైడ్ అయ్యాను అనమాట. 3XO ఓకే. 3XO రివెక్స్ ఏ టర్బో గురించి మీరు బాగా ఎక్కువ చెప్పారు మీరు. మన ఈవెన్ కమ్యూనిటీలో కూడా దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఉండేది ఆ టైంలో, అవును. రెవెక్స్ గురించి. రివెక్స్ గురించి. ఎందుకంటే నాకు కావాల్సినవన్నీ అందులో మీట్ అవుతున్నాయి. అవును. ఫీచర్స్ అన్నీ ఇస్తున్నాడు. యా. బడ్జెట్ కూడా సన్ పర్లేదు. బడ్జెట్ కూడా పర్లేదు. సన్ రూఫ్, 6 స్పీకర్స్ అండ్ టచ్ స్క్రీన్ 10 ఇంచెస్, 10.25 ఇంచెస్ అండ్ అడ్వాన్స్డ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. అవును. అవును. అండ్ దాంతోనూ అండ్ నెక్సాన్ కూడా చూశాను. ఇంచుమించు రెండు ఒకటే రేంజ్ లో అనిపించింది అనమాట. ఓకే. అండ్ ఫైనల్ కాస్ట్ వచ్చేటప్పటికి అది ఇది ఆల్మోస్ట్ నీకు సేమ్ పంచ్ రేట్ లో పడుతుంది అనమాట. సో అప్పుడు నేను ఒకసారి మామూలుగా ఈ వెహికల్స్ చూద్దారని నెక్సాన్ చూద్దామని చెప్పి షోరూమ్కి వెళ్తే పంచ్ ఇవి కూడాను నేను కొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఆ టైంలో. అనిపించింది మీకు చూసారు. నాకు అది ఇదేదో కాస్ట్ ఏదో బాగానే అనిపిస్తుంది. ఇంచుమించు నీకు ఈ రెవెక్స్ ఆర్ నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ లో చూసుకుంటే ఆ కాస్ట్ కి నాకు ఈవీ వచ్చేస్తుంది కదా అవును. అవును. అని. అండ్ ఈవీ కూడా తీసుకోవడం బెటర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ కానీ చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. అవును. అవును. అండ్ కార్బన్ ఎమిషన్ ఈ ఫుట్ ప్రింట్స్ అనేది ఎమిషన్ ఫుట్ ప్రింట్స్ తగ్గించవచ్చు. మన వంతు ఒక బాధ్యత కూడా చేసినట్టు కూడా ఉంటారు కదా అని ఇంకా ఓకే ఈవీ తీసుకుందాం అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను అనమాట. అవును. సో ఆ జర్నీలో ఏమైందంటే టాటా షోరూమ్ మా ఆఫీస్ దగ్గరే ఉంది, వాకబుల్ డిస్టెన్స్ లోను. ఆ విజిట్ చేసి చూసాను. ఈవీ పంచ్ ఈవీ నచ్చింది నాకు. ఓకే. సో వాళ్ళు నెక్స్ట్ డేనే వాళ్ళు టెస్ట్ డ్రైవ్ అరేంజ్ చేశారు. అండ్ ఆ టెస్ట్ డ్రైవ్ యాక్చువల్లీ హ్యాడ్ మేడ్ మీ టు టేక్ ద డెసిషన్ అండి. టెస్ట్ డ్రైవ్ మేడ్ ద ఫుల్ డిఫరెన్స్ అక్కడ మీకు. ఫుల్ డిఫరెంట్. యా, ఫుల్ డిఫరెంట్. నాకు వేరే అంటే ఇంప్రెషన్ ఉండేది కానీ నాకు చాలా ఇంప్రెస్ అయ్యానండి. అది వెహికల్ కూడాను చాలా స్మూత్ ఉంది, ఎక్సలరేషన్ కూడా చాలా క్విక్ ఉంది. అండ్ కాస్ట్ వైజ్ చూసుకున్నా కూడాను నాకు ఓకే. సో నేను న్యూ డిసైడెడ్ 13.5 14 అలా వెళ్ళారనుకున్నా. ఆ రేట్కి ఇది వచ్చేస్తుంది కదా అని ఫండ్స్ డిసైడ్ తీసుకున్నానండి. ఓకే. స్పేస్ వైజ్ మీకు మరి ఏమన్నా అనిపించిందా 3XOతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉందేమో అని? యా, పంచ్. మేబీ వెనక కొద్ది కంజెస్టెడ్ గా ఉండొచ్చండి. బట్ మరీ అయితే కంజెస్టెడ్ ఏం కాదు. అంటే నా పాత వెహికల్ తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ దానికంటే బెటర్ స్పేస్ ఉంది. అంటే అప్గ్రేడ్ అవుతున్న ఫీలింగే ఉంది స్పేస్ విషయంలో. అప్గ్రేడ్ అవుతున్న ఫీలింగ్ ఉంది. అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయండి. నేను తీసుకున్నది పంచ్ ఈవీ ఎంపవర్ ప్లస్ ఎల్ఆర్ లాంగ్ రేంజ్. అండ్ సన్ రూఫ్ కూడా ఉంది దానికి. ఓకే. అండ్ దీంట్లో ఏంటంటే మీకు 6 స్పీకర్స్, 10.25 టచ్ స్క్రీన్, 360 కెమెరా. అది మెయిన్ ఫీచర్ 360 కెమెరా ఒకటండి బాగా నాకు ఇంప్రెస్ అయింది. అది ఏంటి నేను బాగా యూస్ఫుల్ అది మనకి అదే ఇన్ జనరల్. కావాలనుకున్నారు మనకి కాబట్టి అది ఫిక్స్ చేసుకున్నారు. ఓకే. యా. అండ్ హెక్టిక్ ట్రాఫిక్ లో అయితే వెరీ వెరీ యూస్ఫుల్ అండి అది మనకి. మన హైదరాబాద్ ఇస్తున్న ట్రాఫిక్ కి. అవును. అవును. ఇంచు ఇంచు ఇంపార్టెంట్ అయిపోతుంది కదా ఇక్కడ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అది ఆటోమేటిక్. చాలా ప్యూర్. మాన్యువల్ పెట్రోల్ రేట్ తో కంపేర్ చేసుకుంటే ఈవీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అవును. పెట్రోల్ ఆటోమేటిక్ కూడా కాస్ట్ ఎక్కువే పడుతుంది కదా. అవును. ఎక్కువ పడుతుంది. సో అది మీకు డిఫరెన్స్ అనిపించింది. అది డిఫరెన్స్ సో ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ విషయంలో ఇంకేమన్నా మరి భయాలు ఏమి అనిపించలేదా? అంటే బ్యాటరీ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయేమో ఇలాంటివి ఏమైనా మైండ్లోకి వచ్చాయా మీకు? అంటే భయం అని కాదు కానీ నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను. ఓకే. రీసెర్చ్ చేస్తే అంటే కాస్ట్ ఎట్లా ఉంటది, అట్లాగే మనకి ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్తే మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఏమని చూసుకుంటే నేను ఆ చూసే టైంకి బాగానే ఉన్నాయండి స్టేషన్స్. నేను కొన్ని
సిటీస్ నేమ్స్ ఇచ్చి ఎక్కడెక్కడ ఉన్నాయి, దగ్గరలో ఏ ఉన్నాయి, ఏంటి అని, అంటే మనం రెగ్యులర్ గా వెళ్ళే ప్లేసెస్ కి ఉమ్, చూసుకుంటే ఇవి ఛార్జ్ స్టేషన్లు అయితే బాగానే ఉన్నాయి, అడ్యుకేట్ ఛార్జ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ అట్ ఉమ్, ది సేమ్ టైమ్ ఈవెన్ టాటా మోటార్స్ కూడా దే హావ్ ఇన్వెస్టెడ్ అ లాట్ టు సెటప్ ది ఛార్జింగ్ స్టేషన్ అక్రాస్ ఇండియా. అవును ఈవెన్ మారుతి కానీ వీళ్ళందరూ కూడా బాగానే సెటప్ చేస్తున్నారు. అవును ఎగ్జాక్ట్లీ. అండ్ వేరే స్టేట్ గవర్నమెంట్స్ ఈవెన్ తెలంగాణలో కూడాను బాగానే ఎంకరేజ్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ కూడా. అవును అవును యాక్చువల్గా చాలా ఇవి చోట్ల నెట్వర్క్ మనకి ఇవి నెట్వర్క్ ప్రస్తుతానికి బాగానే ఉందిలేండి. అంటే బాగానే అది ఉందండి. 4 5 years బ్యాక్ భయపడాల్సిన ఉండే ప్రాబ్లమ్. భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఇంకా నేను డిసైడ్ చేశాను ఇంకా అంటే తీసుకుందామని. బ్యాటరీ విషయంలో మీకేం భయం అనిపించలేదా? నెట్వర్క్ అనేది ఒక బ్యాటరీ బ్యాటరీ మేబీ అంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళకి బ్యాటరీ గురించి ఆలోచించేవాళ్ళేమో. నేను విత్ ఇన్ సిటీ లిమిట్స్ లో ఉంటాను మాక్సిమం. నేను ఎక్కువ సిటీ లిమిట్లో తిరుగుతారు మీరు. నాకు మంత్లీగా 1000 to 1200 అవుతుంది విత్ ఇన్ ద సిటీ. ఉమ్. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఏంటంటే లాంగ్ జర్నీ ఎక్కడైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే బ్యాటరీ గురించి మనకు వర్రీ అవ్వాల్సి వస్తుంది. అయితే ఎంత డబ్బులు సేవ్ చేస్తున్నారు ఇప్పుడు నెలకి అప్రాక్సిమేట్గా? ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1200 నేను ఎవ్రీ మంత్ నేను ట్రావెల్ చేస్తాను అనుకోండి. ఆ 1200 కి పెట్రోల్ కాస్ట్ వేసుకుంటే మనకి 7000 దగ్గర దగ్గర అవుతుంది సార్. అవును. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న ఈ ఆ 7,000 కూడా 107 మీరు రూపీస్. మీ 7,000 కూడా మీరు గ్రాండ్ ఐటెన్ లెక్కలో చెప్తుంటున్నారు. అంటే మైలేజ్ కొంచెం ఎక్కువ చెప్తుంటున్నారు. అంతే కదా? అంటే మైలేజ్ అంటున్నారా? అంటే ఇప్పుడు మీరు 1200 కిలోమీటర్స్కి పెట్రోల్ అయితే 7,000 చెప్తున్నారు కదా? అవునవును. 7,000 అంటే మీరు అంటే 6,000 వేశారు కిలోమీటర్కి పెట్రోల్ కాస్ట్. అంటే నేను అంటే నాకు 17 వరకు వచ్చేదండి అది గ్రాండ్ ఐటెన్. కానీ ఇప్పుడు మీరు 3X కానీ X1 కానీ తీసుకుంటే ఆ మైలేజ్ రాదు. అది టూ మచ్ ఉంటుందిలేండి అది. అప్పుడు మీరు 8 రూపీస్ 9 రూపీస్ వేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు 10,000 ఈజీగా అవుతుంది సార్. అక్కడ 10,000 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి. సో అట్లీస్ట్ మనం ఇప్పుడు 17 కిలోమీటర్స్ పర్ లీటర్ వేసుకున్నా కానీ సార్ 7,500 అయితే అవుతుంది మంత్లీ నాకు. అదే బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ తీసుకున్నా సరే. బెస్ట్ మైలేజ్ ఇస్తే. సో కంపేర్ టు ఈవీ నేను ఛార్జింగ్ నేను 4 సార్లు చేసినా గానీ నాకు 1200 వచ్చేస్తుంది. ఓకే ఓకే 300 into 4 times 1200. ఓకే అంటే మినిమం. అంటే 300 ఎందుకు వేసానంటే వాడు ఇచ్చింది 420 ఇచ్చాడు కానీ 420 రాదు. అవునండి, సో రేంజ్ రాదు. మన యూసేజ్ ని బట్టి 280 to 300 వస్తుందండి. 300 వేసుకున్నా కానీ నాకు 4 times చేసుకుంటే నాకు అలా 1200 లో వచ్చేస్తుందండి. 1200 లో మంత్లీ ఎక్స్పెండిచర్ ఫ్యూయల్ కాస్ట్ ఈవీ కాస్ట్ అనుకోండి, ఛార్జింగ్ కాస్ట్. అదేనండి, అంటే ఆల్మోస్ట్ కనీసం మీరు మినిమం సేవింగ్ 6,000. 6,000 మినిమం సేవింగ్. నెక్సాన్ 3X లాంటి కారు పెట్రోల్ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ సేవింగ్ విల్ బి 8,000 రూపీస్. డెఫినెట్ గా ఉంటుంది. అదే లాంగ్ రన్ వెళ్తే దాన్ని బట్టి ఇమాజిన్ చేసుకోండి ఎంత ఉంటుంది. సో సేవింగ్స్ ఈజ్ గుడ్. అంటే ఒక యావరేజ్గా ఒక 1200 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళకి 9,000 అంటే ఒక ఇయర్లో దే విల్ ఈజీలీ సేవ్ 1 lakh రూపీస్. ఈజీగా సేవ్ అవుతుంది. 1 yearలో 1 lakh రూపీస్ సేవింగ్ ఈజ్ మచ్ వెరీ ఈజీ. అంటే ఒక 5 yearsలో 5 lakh రూపీస్ సేవ్ చేయగలుగుతారు. అవును సార్. అండ్ ఆల్సో ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ కూడా మనకి పెరిగే వాటి నుంచి కొంచెం షీల్డింగ్ దొరుకుతుంది. పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. పెరిగేది ఉంటే అది ఇంకొంచెము బెనిఫిట్ దొరికే అవకాశం అయితే ఉంది. సో ఒక పర్సన్కి లెటస్ సే సొంత ఇల్లు లేదు, అలాంటి వాళ్ళు ఈవీ కార్ కొనుక్కోవచ్చా? సొంత ఇల్లు లేని కూడా కొనుక్కోవచ్చు అండి. అంటే అడ్యుకేట్ పవర్ సప్లై ఉంటే కనుక తీసుకోవచ్చు. అంటే వాళ్ళ హౌస్ ఓనర్ ఒప్పుకుంటే వాటికి వెరైటీ తగ్గట్టు ఉంటే తీసుకోవచ్చు. అంటే కింద ఛార్జింగ్ మెకానిజం. కొంతమందికి ఇంకొకటి ఏంటంటే పార్కింగ్ గ్యారంటీగా ఉండాలంటారా? పార్కింగ్ గ్యారంటీ అంటే డ్యూరింగ్ సమ్మర్ అండ్ రైనీ సీజన్ లో కూడా షెల్టర్ అనేది అయితే ఉండాలండి కంపల్సరీగా. ఉంటే బాగుంటుంది, లేకపోతే ఉంటే బాగుంటది. ఎందుకంటే ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో ఏంటంటే హీట్ ఎక్కువ ఉండే కొలది ఛార్జింగ్ హీట్ కూడా ఎక్కువ అవుతుంది, జనరేట్ అవుతుంది. అవును. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనకు షెల్టర్ ఉంటే బెటర్ సార్. అవును. రెండోది వైర్లు అవి ఇప్పుడు మీకు పార్కింగ్ దగ్గరలో ఉంటే
ఆ ఎక్కువ వైర్లు లాక్కోవడం పెట్టుకోవడం అంతా కష్టం. ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళని చూస్తూ ఉంటాను. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి లోపల స్పేస్ సరిపోదు. కార్ ఓకే. లోపలికి వెళ్దు, ఇంటి లోపలికి వెళ్దు. సో ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కార్ని వాళ్ళ గేటుకి ఎదురుగా నించోబెడతారు. హ్మ్. పెట్టి అలా బయటకి కేబుల్ పట్టుకొచ్చి పెడుతున్నారు అనమాట. వాళ్ళ కర్వ్ ఓకే. ఇది ఉందన్నమాట. సో హ్మ్. హ్మ్. పార్కింగ్ స్పేస్ అయితే డెఫినెట్లీ ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. అండ్ ఇంకోటి సెటప్ విషయం వచ్చేసరికి ఎలక్ట్రిక్ చార్జర్స్ హ్మ్. లైక్ స్పెసిఫిక్ ఇప్పుడు అందులో ఫాస్ట్ ఛార్జింగ్, నార్మల్ ఛార్జింగ్ 2 ఉంటాయి కదా! అవును సార్. సో దాని గురించి చెప్తారా కొంచెం? ఈ ఛార్జింగ్ అయితే ఫాస్ట్ ఛార్జరా, నార్మల్ ఛార్జరా అనేది మనం డిసైడ్ చేసిన తర్వాత ఐ మీన్ నేను ఎస్పెషల్లీ టాటా గురించి మాట్లాడుతున్నా. ఒక హ్మ్. పర్సన్ వాళ్ళు ఇన్స్‌పెక్షన్‌కి వస్తారండి. మన ప్లేస్ చూడడానికి వస్తారు. సర్వే చేయడానికి వస్తారు. సర్వే చేసుకోవడానికి వస్తారు. హ్మ్. చేసి వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళు అడ్వైస్ చేస్తారు. ఓకే. ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది. అంటే మనకి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి కదా! హ్మ్. ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలనేది. సో, ఆప్షన్‌లో వాళ్ళు బెస్ట్ ఆప్షన్ వాళ్ళు చూస్ చేసి చెప్తారు మనకి. ఓకే. హ్మ్. హ్మ్. సో, ఈ వాళ్ళేంటంటే అప్ టు 15 మీటర్స్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది వైరింగ్ అది. ఓకే. సో, హ్మ్. యూ నీడ్ నాట్ టు వరీ. బట్ హ్మ్. మోర్ దాన్ దట్ ఏంటంటే వాళ్ళ ఏమంటారు మినిమల్ చార్జెస్ ఉంటాయి వైరింగ్‌కి. టాటా వాడి ఓన్ సెటప్ ఉంటది అదంతాను. బయట హ్మ్. నుంచి తెచ్చేదేం కాదు. వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగే అంతాను. అదేనండి. అది పట్టుకొచ్చి ఇన్‌స్టాల్ చేస్తారు. హ్మ్. సో, అది పట్టుకొచ్చి ఇన్‌స్టాల్ చేశారు కాబట్టి అది స్టాండర్డ్ అది. చాలా హై స్టాండర్డ్‌లో ఉంటదండి అది మనకది. ఇది ఫాస్ట్ ఛార్జర్ అండి చెప్తుంది మీరిప్పుడు? లేదండి నార్మల్ చార్జర్ అండి. నార్మల్ ఛార్జర్. దీనికి ఎర్తింగ్ గట్టా యాహ్! అవసరం ఉండదా? ఎర్తింగ్ అవసరం ఉంటదండి. కంపల్సరీగా దీనికి కూడా ఉండాలి. అవసరం ఉంటది. సో, ఆ! దేనికైనా సరే ఎర్తింగ్ ఉండాలి. ఛార్జింగ్ స్టేషన్ గాని దేనికైనా కంపల్సరీగా ఎర్తింగ్ ఉండాల్సిందే. అవును. సేఫ్టీ ప్రికాషన్. హ్మ్. యాహ్! మెయిన్ అదే చెక్ చేస్తాడండి వాడు. హ్మ్. హ్మ్. మన అదే. పవర్ ఎంతున్నది అండ్ ఎర్తింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఆహ్, అవసరమైతే వాడు కూడా హెల్ప్ చేస్తాడు మనకి. ఎర్తింగ్ చేసేటట్టువన్నీను. హ్మ్. 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 సో, మనం ఓకే. మాట్లాడుకుని దాన్ని బట్టి చేయించుకోవాలి. ఓకే. సో, ఫాస్ట్ ఛార్జర్ మీకిప్పుడు మీకు కారు వీడు సాధారణంగా దానికి కొంచెం ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారని విన్నాను. సో, పంచ్ హ్మ్. ఈవీ కేస్‌లో కూడా అంతేనా? ఇప్పుడు ఫాస్ట్ ఛార్జర్స్‌కి ఎక్స్‌ట్రా చార్జ్ దానికి చేస్తారు. మీకు ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు చాలా అవుతుందండి కాస్ట్. టాటా వాడి దగ్గర తీసుకుంటే గనక. హ్మ్. ఆ ఎక్విప్‌మెంట్ అంతా కూడాను ఎక్కువే అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్. 30,000 హ్మ్. 30,000 అట్లా అవుతుంది. 30,000. హ్మ్. ఆ! సో, దాన్ని బయట తీసుకుంటే గనక నీకు ఆల్మోస్ట్ మీకు యూ కెన్ సేవ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది కాస్ట్. బయటంటే ఇప్పుడు స్టాటిక్ అలాంటివేవో కొన్ని కంపెనీస్ వచ్చినియి. అవే మీరు చెప్తున్నారు? లేతే అంటే మీకు ఈవెన్ అమెజాన్‌లో కూడా దొరుకుతున్నాయండి ఫాస్ట్ చార్జెస్. ఓకే అండి. సో, మీరిప్పుడు ఇంతవరకు ఎప్పుడైనా సరే మీ కారు కొన్న దగ్గర నుంచి ఇంతవరకు ఎప్పుడైనా ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేసారా? అంటే స్టార్ట్ అవ్వకపోవడం గానీ, లేకపోతే వేరే ఏమన్నా ఇండికేషన్స్ రావడం, ఏమైనా సర్ప్రైజెస్ అంటే సాధారణంగా మనం పెట్రోల్ కార్ కొన్న తర్వాత ఈవీకొచ్చినాక హ్మ్. ఇప్పుడు ఏమైనా సర్ప్రైజ్ అలాంటివేమైనా ఫేస్ చేసారా? ఏమైనా ఇష్యూస్ లాంటివి? నాకైతే సో ఫార్ ఇంకేం రాలేదు సార్ నాకు. ఓకే. అంతా స్మూత్‌గానే నడుస్తుంది. అంతా స్మూత్‌గానే నడుస్తుంది. ఓకే. ఓకే. అంటే అంటే ఇంతకుముందు టాటా వెహికల్స్‌లోను చాలా అలాంటివి ఇష్యూస్ వచ్చాయండి. స్టార్టింగ్‌లో స్టార్టింగ్‌లో అంటే చాలా వీడియోలు చూశాను నేను. అవును. నేను ఆ కూడా చూసా. ఆ వీడియోలో చూస్తే ఏంటంటే చాలా ఇంప్రాపర్ ఏమంటారు ఇన్ఫర్మేషన్ అది ఇచ్చి పాస్ ఆన్ చేయటము, లేకపోతే ఈ ఆండ్రాయిడ్ లేదంటే యాపిల్ కార్ప్లే ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఫంక్షన్ కాకపోవటము, హ్మ్. స్క్రీన్ హ్మ్. బ్లాక్ అవుట్ అవ్వటం ఇవన్నీ ఉండేవి. ఇన్ఫోటైన్‌మెంట్. ఇక ఇన్ఫోటైన్మెంట్ అన్నీ కూడాను మరి క్లోజ్ అయిపోతుండే. మళ్ళీ దాన్ని హార్డ్ షట్ డౌన్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాల్సి వచ్చేది అనమాట. ఆ! ఆ! ఓకే. రీస్టార్ట్ అంటే అర్థమైంది. 10 మినిట్స్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఓకే. ఇవన్నీ ఛాలెంజెస్ ఉండే దాంట్లో ఇంతకుముందు. ఓకే. సో హ్మ్. ఇప్పుడు కొత్త దాంట్లో అంటే ఐ మీన్ 2025 ఆగస్టు తర్వాత వచ్చిన ఇది ఫేస్ లిఫ్ట్ ఏవైతే వచ్చినాయో అప్పటి నుంచి కూడాను బాగానే ఉన్నాయి సార్. ఆ ఓకే. ఛాలెంజెస్ ఏం ఇంప్రూవ్‌మెంట్ లేవు. ఉంది. అదేలే లేదు ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉందండి. ఫస్ట్ నుంచి కంపేర్ చేసుకుంటే. అండ్ హ్మ్. ఇంటర్నెట్‌లో ఉన్న రివ్యూస్‌లో కూడా కొంచెం నెగెటివ్ ఉన్న రివ్యూస్ ఎక్కువ మటుకు ఓల్డ్ మోడల్స్‌లో ఎక్కువున్నాయి. ఓల్డ్ మోడల్లోనే ఉన్నాయి. కంపారిటివ్‌లీ కొత్త మోడల్స్‌లో బాగా రెడ్యూస్ అయింది. అవును. అదైతే ఇంప్రూవ్‌మెంట్ అయితే వచ్చింది టాటా వాళ్ళది. దట్ ఈస్ దేర్ అండ్ ఎస్పెషల్లీ ఈవీస్ విషయంలో టాటా వాడు కొంచెం ముందు నుంచే అడ్వాన్స్‌గానే ఉన్నాడు. అంటే ఈడెప్పుడో స్టార్ట్ చేశాడు కాబట్టి కొంచెం రిఫైన్ చేసుకుంటున్నాడు. ఆ! అంటే ఇదంతాను ఈ టెక్నాలజీ బేస్డ్ కదా సార్. సో అవునవును. వీళ్ళేంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉన్నారు. కానీ చాలా మందికి తెలీదు అప్డేట్ చేసుకోవడం. సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసుకోవడం అవును. మనం అది యాస్ ఎ యూజర్ కూడా మనకు తెలీదు గదా! తెలీదు. సో చాలా మనకు కూడా మందికి సాఫ్ట్‌వేర్ అలవాటు అలవాట్లు లేదు కదా లేవు. సార్. అవునవును.
సో ఇవన్నీ మనకి అప్డేట్ చేశాడండి. అంటే మనం ఎక్కువ మనం మన ల్యాప్టాపే అప్డేట్ చేయమంటే అది 10 సార్లు రిమైండర్ ఇస్తే యా 11 సార్లు మనం చేస్తుంటాం. అవును సార్. అది ఎక్కువ మనకంటే ఫ్రీక్వెంట్ ఫాల్స్ అలర్ట్స్, పార్కింగ్ బ్రేక్స్ ఎర్రర్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చాయండి ఇవి. ఉమ్. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అది కొలిది వాడుకోవడం ఈ ఛాలెంజెస్ అన్నీ తగ్గినాయి. సో మీ వర్క్ అయితే మీకు మీరేం ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయలేదు అంటే సిస్టమ్ వైజ్. ఓకే. ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయలేదు, కానీ ఒక ఇష్యూ అయితే మాత్రం నాకు వస్తుందండి. అది నాకు షోరూమ్ వాడు చెప్పినా కానీ వాడు ఏం చేయలేదు. అంటే అది మేజర్ ఇష్యూ కాదు అది. రిజాల్వ్ చేయలేకపోతున్నాడు. అది ఏంటంటే అది ఛార్జింగ్ లిడ్ ఓపెన్ అని వస్తుంది మెసేజ్ మీకు అక్కడ స్క్రీన్ మీద. ఓకే. అది వాడు చెప్తే ఉంటాడు 4 సైడ్స్ కొద్దిగా ప్రాపర్గా ప్రెస్ చేస్తే ఏం కాదు రాదు అంటాడు, కానీ నేను అది కూడా ట్రై చేసినా కానీ అది వస్తూనే ఉంటుందండి మెసేజ్. అది ఒక్కటే అంటే లిడ్ క్లోజ్ అయిపోయినా అది మీకు ఓపెన్ అని చూపిస్తూ ఉంటుంది. యా కొంతమందికి అది మొదట్లో వచ్చేది రావట్లేదంట ఇప్పుడు, బట్ నాకైతే ఓకే. కంటిన్యూ అవుతుంది ఆ ఇష్యూ. ఆ సెన్సార్ ఇష్యూ, సాఫ్ట్వేర్ ఇష్యూ ఏదో ఉంది. అది కొన్ని రిజాల్వ్ చేయలేకపోతున్నారు వీళ్ళు. అదే బట్ అది ఏంటంటే మేజర్ కాదు, ఎస్పెషల్లీ మీ అది విషయంలో. అసలు ఇష్యూయే కాదండి. అదే అప్పుడప్పుడు అక్కడ అది మీకు ఆ మెసేజ్ వస్తూ ఉంటుంది, అది ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది అంతే. అంటే ప్రాబ్లం ఏంటంటే మీకు అది ఛార్జింగ్ లిడ్ ఓపెన్ అయితే ప్రాబ్లము, ఓపెన్గా ఉంటే ప్రాబ్లం, దానిలోకి వాటర్ గట్ట వెళ్ళకుండా ఉండకూడదని కోరుకుంటాం. ఉమ్. అదొకటే కదా, అదర్వైజ్ అది అంటే క్లోజ్ అవుతుంది కానీ మీకు ఎర్రర్ మెసేజ్ మాత్రం ఎర్రర్ వస్తుంది. మెసేజ్ వస్తుంది. సో అదొక్కటి అంటే లోపల క్యాప్ ఇస్తాడండి మనకి, లోపల క్యాప్ ఇచ్చి పైన లిడ్ రెండు ఉంటాయి. డోర్ క్యాప్ ఉంది కాబట్టి ప్రొటెక్షన్, సెకండ్ ప్రొటెక్షన్ ఇది. ఓకే. సెకండ్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో అయినా కానీ అది లిడ్ ఓపెన్ అని అంటది. సో ఇది అది ఎక్కడ అది సెన్సార్. అది పెద్ద మేజర్ ఇష్యూయే కాదు సార్ అది. లేదండి, అంటే ఇలాంటివి ఏమన్నా ఉంటే తెలుసుకోవడం అంతే. మనము ఏమవుతాయంటే కొన్ని టెక్నాలజికల్ ఛాలెంజెస్ వస్తున్నాయి కార్స్లో ఈ మధ్య, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇస్తున్న కార్స్ ఈవీసే కాదు, ఈవెన్ మన పెట్రోల్ కార్స్లో కూడా మనం చూస్తాం, మన కమ్యూనిటీలో చాలా మటుకు మెసేజ్ వస్తూ ఉంటాయి కదా. అవును. సో బట్ తెలుసుకోవడం మంచిది. సో ఇప్పుడు ఇది చేశారు, తర్వాత మీరు బయట ఎప్పుడైనా ఒక ట్రిప్ బయట ఎక్కడైనా వెళ్ళారా కార్ వేసుకొని, కొంచెం అవుట్ ఆఫ్ సిటీ, లైక్ ఒక 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ ఏమైనా తిరిగారా? తిరిగితే ఎక్స్పీరియన్స్ ఎలాగుంది, లైక్ ఛార్జింగ్ వైజ్ కానీ అలాగా? అంటే బయట అంటే మరీ టూ లాంగ్ కాదండి. ఆల్మోస్ట్ అంటే మీకు సిటీ నుంచి ఆల్మోస్ట్ అంటే హైదరాబాద్ నుంచి ఒక 170 కిలోమీటర్స్ అండ్ అరౌండ్ 170 or 200 లెస్ దాన్ 200 కిలోమీటర్స్ అంటే చుట్టుపక్కల ఒక ఊరికి వెళ్ళినట్టు లెక్కేసుకోవచ్చు. యా వెళ్ళాను. ఓకే. ఛార్జింగ్ అయింది, ఒక ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయినా కానీ రిటర్న్లోను మధ్యలో మనకి ఈ చాలా యాప్స్ ఉన్నాయి మార్కెట్లోను. అవును, అవును. ఈ స్టాటిక్ యాప్ ఒకటి ఉంది, టాటా పవర్ ఈజీ యాప్ అని ఒకటి ఉంది, అండ్ బీపీ వర్డ్ కూడా యాప్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ యాప్ ఉన్నది. చాలా యాప్స్ ఉన్నాయండి. మీకు ఎక్కడ మీకు ఛార్జింగ్ స్టేట్లు ఉన్నది దేని ఏ ఒక్క యాప్లో చూసినా మనకు తెలుస్తుంది మనకి. ఓకే. సో అంటే నియరెస్ట్ లొకేషన్ అదేలేండి. మనం ట్రావెల్ చేసిన జర్నీలో నియరెస్ట్ లొకేషన్ మనకి పర్జూలో చూపిస్తుంది అనమాట. ఇన్ని కిలోమీటర్ అంటే ఇప్పుడు మనం హైవే మీద వెళ్తున్నాము, హైవే మీద నుంచి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందనేది పర్జూ చూపిస్తుంది అది. సో మీకు ఛార్జింగ్ చేయాల్సిన అవసరం రాలేదా? మీకు అవసరం వచ్చిందండి. వచ్చింది. ఓకే. వచ్చింది. యూజ్ చేశారు అండ్ ఇట్ వాజ్ ఓకే. యా ఇట్ వాజ్ ఓకే. నో ఛాలెంజెస్ అండ్ నో సర్ప్రైజెస్. యా ఓకే. ఓకే. సో ఇప్పుడు పంచ్ ఈవీ కొనాలనుకునే వాళ్ళు, లైక్ మార్కెట్లోకి ఈవీ కార్ కొనాలనుకుంటున్నారు ఎవరైనా సరే. సో వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి నెక్సాన్ ఈవీకి పంచ్ ఈవీకి మధ్య కొంచెం ఆలోచన ఉంటుంది. అంటే బడ్జెట్ మేబీ 15 lakhs ఉంది అనుకుందాం. సో ఇక్కడ వాళ్ళకి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి సజెషన్ ఇస్తారు? లైక్ నెక్సాన్ ఈవీ వర్సెస్ పంచ్ ఈవీ గురించి మాట్లాడితే మీకు అనిపించిన, మీరు కూడా కంపేర్ చేసి ఉండొచ్చు కదా, నెక్సాన్ ఈవీ పంచ్ ఈవీ కంపేర్ చేస్తారా మీరు? నేను కంపేర్ చేయలేదండి. లేదా అసలు? నేను నెక్సాన్ ఈవీ చూసాను. అంటే బడ్జెట్ మనకి ఎక్కువ వెళ్తుంది. అబోవ్ మన లెవెల్, మన ఏదైతే బడ్జెట్ అనుకున్న budget లో కాదు. కాబట్టి ఇంకా నేను దాన్ని కన్సిడర్ చేయలేదు. ఓకే. నాకు ఇది ఈవీలో ఇది బెస్ట్ వెహికల్ అనిపించింది సార్. పంచ్కి దీనికంటే తక్కువ నాకు లేదా అనిపించింది. అంటే అదేలేండి. ఈ ఫీచర్స్తో, ఇన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్లో టాప్ ఎండ్లో నాకేది కనిపించలే. మీరు ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ఫీచర్స్ కూడా అన్ని కావాలనుకుంటున్నారు. అన్ని కావాలనుకున్నాను. అండ్ రేంజ్ కూడా ఎక్స్ట్రా లాంగ్ రేంజ్ కావాలి, ఫీచర్స్ కూడా కావాలి. ఎస్ సార్. సో రెండింటి కాంబినేషన్లో మీరు చూసుకున్నారు. సో ఇప్పుడు మీరు ఈవీ కార్స్ కొనాలనుకునే వాళ్ళకి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సజెషన్ ఏంటి? లైక్ అంటే ఎవరైనా కొనకూడదు, ఎవరికైనా కరెక్ట్ కాదు, ఈవీ కార్ వీళ్ళు కరెక్ట్ కాదు అనే కేటగిరీ కూడా ఎవరైనా ఉంటారా? లైక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవీ కార్ కరెక్ట్ కాదు అంటే
అందరికీ సూటబులేనండి. ఉమ్, ఈవీ కార్ ఈవెన్ 500 కిలోమీటర్స్ మంత్లీ డ్రైవ్ చేసినా కానీ సూటబుల్, ఎవరికైనా సూటబుల్ ఈవీ కార్. నేను అడ్వైస్ చేస్తా, మీరైతే అడ్వకేట్ చేస్తారు గ్యారంటీ తీసుకోమని. 100% అడ్వైస్ చేస్తా ఈవీ కార్కే వెళ్ళమని. కాకపోతే ఎవరికి సూటబుల్ కాదంటే ఎవరైతే చాలా రేరుగా వెహికల్ తీస్తారో, ఓకే. నెలకు ఒకసారి లేదా 2 అదేలేండి. నెలలకు ఒకసారి తీసిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి అనవసరం అండి. ఓకే, అంటే అసలు ఎప్పుడో తీసేవాళ్ళు. ఇప్పుడు తీసేవాళ్ళకి వేస్ట్ అది. ఉమ్, రెగ్యులర్గా తీయాలి మీకు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అనే తీయాలి ఈవీ కార్ అంటే. అండ్ ఇప్పుడు ఇంకొక యాంగిల్, సిటీ యూసేజ్ తక్కువ ఉండి ఉమ్, యూసేజ్ హైవే యూసేజ్ ఎక్కువ ఉంది అనుకుందాం. ఉమ్. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మీరేం చెప్తారు? లైక్ వాళ్ళకి ద బెస్ట్ అండి ఈవీ అంటే. అంటే ఎక్కువ వాళ్ళు డబ్బులు ఓన్ ఛార్జింగ్ మీద డిపెండ్ అయితే గనక చాలా బెస్ట్ అండి, చాలా చాలా సేవ్ అంటే చేసుకో. హైవే మీద వెళ్ళే వాళ్ళకి కొన్నిసార్లు ఏమవుతుందంటే లాంగ్ వెళ్తారు కదా, అవును, సో అప్పుడు ఓన్ ఛార్జింగ్ కష్టం. లైక్ బయట చేయించుకోవాల్సి ఉంటుంది ఛార్జింగ్, బయట చేయించుకోవాల్సి వస్తుంది. బయట ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవును. అంటే ఇక్కడ విజయవాడ వెళ్తారండి రెగ్యులర్ గా, ఆ, బిజినెస్ పర్సన్ అనుకుందాం, రెగ్యులర్ గా విజయవాడ హైవే. లేకపోతే కొంతమంది ఊరికి ట్రిప్లు వెళ్తూ ఉంటారు ఉమ్, తిరగడానికి సరదాగా, ఉమ్, అదొక యూజ్ కేసు ఉంటుంది. అవును. సో అలాంటి వాళ్ళకి కూడా మీ ఉద్దేశంలో ఓకేనా? ఇజ్ ఇట్ లైక్ గుడ్? అంటే వాళ్ళకి కూడా ఓకే సార్. ఎందుకు అంటే ఇప్పుడు అంటే వేరియస్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాయి, రిలయన్స్ కానీ లేదా టాటా కానీ. ఛార్జింగ్ ఒక్కొక్కరు ఒక రేట్ ఉంది. ఒక 1 కిలోవాట్ ఒకళ్ళు 20 చార్జ్ చేస్తున్నారు, ఒకళ్ళు 25 చేస్తున్నారు, ఒకళ్ళు 23, ఈవెన్ 16 ఉంది. తెలంగాణ గవర్నమెంట్ 16 ఎంతో ఉంది. సో అట్లా చూసుకున్నా కానీ 1 కిలోవాట్ అంటే ఈక్వల్ టు ఆల్మోస్ట్ కిలోమీటర్కి వచ్చి 3 రూపీస్ పడుతుంది అది. అవును. సో అట్లా చూసుకున్నా పెట్రోల్ కంటే చాలా తక్కువ కదా సార్, హాఫ్ ఆఫ్ ది పెట్రోల్. అవును 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 తక్కువే. అందులోని ఇప్పుడు అలాంటి వాళ్ళు నెలకు ఒక 4 ట్రిప్పులు విజయవాడ వేసి వచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి చాలా అవుతుంది కదా యాక్చువల్గా పెట్రోల్ వాళ్ళు చాలా అవుతుంది పెట్రోల్, అండ్ చాలా సేవ్ చేసుకోవచ్చు వాళ్ళు. అంటే వాళ్ళు ప్రాపర్గా డ్రైవ్ చేస్తే చాలా సేవ్ చేసుకోవచ్చు సార్. లైక్ పంచి ఇప్పుడు ఫేస్ షిఫ్ట్ లో లైఫ్ టైం వారంటీ పట్టుకొచ్చాడు. ఉమ్. మీరు కొంచెం ముందు తీసుకున్నారు కదా, అప్పుడు ఎలా ఇచ్చాడు వారంటీ కండిషన్స్? దానికి లైఫ్ టైం వారంటీ లేదండి. ఐ థింక్ 5 years అంతా ఇచ్చినట్టున్నాడు. 5 5 to 8 years. years ఏదో 8 years అనుకుంటా. అది 8 years ఇచ్చినట్టున్నాడు సార్ అది. ఓకే, ఇప్పుడు లైఫ్ టైం కూడా పట్టుకొచ్చాడు. అంటే వాడు ప్రైవేట్ మ్యాడ్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవచ్చు, వాట్ ఎవర్. బట్ ఇట్స్ ఎ గుడ్ మూవ్. అంటే చాలా మంది దాని వల్ల ఇంప్రెస్ అవుతున్నారు. అవును సార్. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ థింగ్. యా. సో యా, డెఫినెట్లీ అండి, మీరు చెప్పిన అన్ని కూడా ఐ థింక్ వాట్ ఎవర్ రైట్ నౌ ఈవీ కార్స్ కొనాలనుకునే వాళ్ళకి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టచ్చు. అండ్ మీరు ఇంకేమైనా షేర్ చేయాలనుకుంటే యూ కెన్ షేర్ అండి, ఎనీథింగ్ స్పెసిఫిక్ టు ఈవీ కార్స్. ఎవరికైనా అంటే కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చూస్తారంటే వాళ్ళు సాధారణంగా పంచ్ ఈవీ కానీ లేకపోతే ఒక ఈవీ కార్ కన్సిడరేషన్లో ఉండొచ్చు వాళ్ళ మైండ్లో. మీరేమన్నా ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూ కెన్ షేర్. యా, ఇట్స్ డెఫినెట్లీ అందరినీ అంటే ఈవీ కార్ కొనమనే నేను అడ్వైస్ చేస్తానండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది voting. అంటే ఎందుకంటే గవర్నమెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి. తెలంగాణలో కూడా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 2.5 18% పడుతుంది మనకి. అంటే 10 lakhs దాటిన తర్వాత 18% ఆర్టీఓ ఛార్జెస్. అంటే మీకు ఆల్మోస్ట్ 2.5 lakhs సేవ్ చేసాం మనం ఆల్రెడీ. అండ్ రైట్ నౌ దట్స్ ఆల్సో ట్రూ. 0% కాబట్టి ఇది చాలా ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే యూఆర్ గెటింగ్ ఇట్ ఫర్ ఎ వెరీ గుడ్ ప్రైస్. అండ్ రీసెంట్ గా కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే, మన అక్కడ వార్ స్టార్ట్ అయింది, అక్కడ ఇరాన్ అమెరికా వార్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ వీళ్ళు 10% చేసేసిండు. ఇవి మేబీ ఆ వార్కి దానికి లింక్ ఉందో లేదో తెలియదు. మేబీ ఈవీస్ ఎక్కువ మంది కొనడం మొదలు పెట్టారు అనుకుంటాను. సో అక్కడ 10%, 0 నుంచి 10% పెట్టేశాడు. అవును సార్. సార్ ఇది ఈవీ మనది ఇండియా ఈజ్ బూమింగ్ అండి. నేను మామూలుగా రీసెర్చ్ చేస్తే 30% ఆఫ్ ఈవీ ఇండియన్ వెహికల్స్ ఈవీకి కన్వర్ట్ అయితే 1 lakh crore సేవ్ అవుతుందంట ఫారెక్స్. యా డెఫినెట్లీ 30% ఈవీ గుడ్ థింగ్ అండి. డెఫినెట్లీ మన గవర్నమెంట్ ఒకటండి, మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియా ఇస్ ఏ ఆయిల్ డిపెండెంట్ నేషన్. అవును. ఆల్రెడీ ఆయిల్ మీద చాలా డిపెండెంట్ ఉన్నాం, ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ చేసుకుంటున్నాము. అంటే మనకి ఓన్లీ పెట్రోల్ కోసమే కాకుండా క్రూడ్ ఆయిల్ మనకి చాలా రకాలుగా మనకు కావాలి మన కంట్రీకి. గ్యాస్ కోసము ఇప్పుడు సిఎన్జి ఎంకరేజ్ చేస్తున్నాం, సిఎన్జి కోసం కూడా బయట నుంచి కావాలి. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే డిపెండెన్సీ పెరిగిపోతుంది. అందులో కార్ బయింగ్ కూడా పెరిగిపోయింది. కార్స్ కానీ వెహికల్స్ కానీ ఇండియాలో కొంటున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. సో దానివల్ల డిపెండెన్సీ ఎక్కువైపోవడం వల్ల ఈవీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అండ్ డైవర్సిఫై అవ్వాలి యాజ్ ఎ కంట్రీ. సో డెఫినెట్లీ మీరు చెప్పినట్టు మొత్తంగా కంట్రీకి మంచిది. లైక్ ఈవీస్ కన్జంప్షన్ పెరిగితే
ఇట్స్ ఏ గుడ్ థింగ్ అండ్ మోర్ అఫోర్డబుల్ కూడా అవుతాయి. యా ఇఫ్ మోర్ పీపుల్ బై ఎలక్ట్రిక్ కార్స్, బ్యాటరీ బికమ్స్ మోర్ అఫోర్డబుల్. బ్యాటరీ కానీ, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ ఇవన్నీ కొంచెం మోర్ అఫోర్డబుల్ అవుతాయి. సో వాట్ యువర్ సేయింగ్ ఈస్ ట్రూ. అది అది మాత్రం హెల్ప్ అవుతుంది అందరికీ కూడా. దట్ ఈస్ దేర్. ఓకే మల్నాథ్ గారు. సో బాగా డీటెయిల్స్ చెప్పారు. ఫైనల్గా ఒక్క విషయం అడగాలి మిమ్మల్ని. అంటే మీరు కార్మామ కమ్యూనిటీ జాయిన్ అయ్యి మేబీ 4 months 5 months అయిపోయిందండి. యా నేను ఆల్మోస్ట్ డిసెంబర్లో జాయిన్ అయ్యాను సార్. సో అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మీరు కూడా కమ్యూనిటీలో యాక్టివ్గా ఉన్నారు. సో కమ్యూనిటీ ఇప్పుడు ఎవరైనా చూస్తున్న వాళ్ళు మన కమ్యూనిటీ జాయిన్ అవ్వాలి లేకపోతే ఎందుకు అవ్వాలి అనే వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటే కనుక లైక్ వాట్ విల్ యూ సే, లైక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసింది కానీ ఏంటి, లైక్ కమ్యూనిటీ వైజ్ ఏం హెల్ప్ ఉంటుంది కొత్త బయర్స్కి కానీ, ఈవీ కార్స్ కొనాలనుకునే వాళ్ళకి కానీ? అంటే మన కమ్యూనిటీ అనేది చాలా ఇన్ఫర్మేటివ్ అండి. చాలా నేర్చుకోవచ్చు కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల. వేరియస్ ఆస్పెక్ట్స్, మన కారు గురించి అవ్వచ్చు, లేకపోతే పెట్రోల్ వెహికల్ గురించి అవ్వచ్చు, ఈవీ గురించి అవ్వచ్చు, ఇన్సూరెన్స్ గురించి అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ గురించి అవ్వచ్చు. అవునవును, అన్ని ఆస్పెక్ట్స్ ఎవ్రీ డే యూ విల్ బి అప్డేటెడ్ సార్. నేను ఆల్మోస్ట్ 25 years నుంచి నేను కార్ వాడుతున్నాను నేను. అవును అవును బట్ స్టిల్ ఐ జాయిన్ కార్ మామా. అవును. బట్ ఐ లెర్న్ అ లాట్. అదే మీరు ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో చెప్పారు ఈ విషయం. యా పీడిఐ గురించి నాకు అంతకుముందు ఐడియా లేదు. నాకు నిజంగా చెప్తున్నాను, నేను 20 years నుంచి వాడుతున్నా కానీ పీడిఐ గురించి ఎప్పుడు ఆలోచించలేదు నేను. అవునవును, అది ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ట్రెండ్. పీడిఐ ఇంతకుముందు ఎవరు చేయించేవాళ్ళు సో కాదు. కార్ మామకి వచ్చిందే పీడిఐ. అలాగే మనకి ఎలా బార్గెన్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎట్లా మాట్లాడాలి, అట్లాగే వెహికల్ ఎలాగా చూస్ చేసుకోవాలి, ఏ విధంగా, సో మచ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది. అంటే ఎవ్రీ ఏరియా మీరు టూ మెనీ గ్రూప్స్ ఉన్నాయి మన దాంట్లోను. అవునవును వీళ్ళకి ఒక గ్రూపు, టాటా వాళ్ళకి ఒక గ్రూపు, హ్యుండాయ్ ఒక గ్రూపు. ఎక్సలెంట్ సార్ అది. అంటే యూ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్, యూ వాంట్ టు లెర్న్ ఓన్లీ ఇన్ టు ద స్పెసిఫిక్ ఏరియా. ఓన్లీ మహీంద్రా నేర్చుకోవాలి, ఓకే యూ కెన్ జాయిన్ మహీంద్రా. అంతే అంతే. మీ ఇంట్రెస్ట్ అందులోనే ఉంటే ఆ గ్రూప్కి వెళ్ళి జాయిన్ అవుతారు. Yeah. అంటే ఎస్పెషల్లీ ఈవీ కొనాలనుకునే వాళ్ళకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. అవును సో ఈవీ కొనాలనుకునే వాళ్ళకి కూడా మనం గ్రూప్ స్టార్ట్ చేసాము అండ్ ఈవీ ఓనర్స్ గ్రూప్ కూడా పెట్టాము ఇప్పుడు. అవును ఓనర్స్ కూడా నా ఉద్దేశం అంటే ఈవీ ఓనర్స్ ని కూడా కొంచెం గ్రూప్ ని ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. Yeah. అండ్ ఇప్పుడు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈవీ ఓనర్స్ ఉంటే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు అండి. ఈవీ ఓనర్స్ ని కూడా బికాజ్ ఈవీ ఓనర్స్ కి సపోర్ట్ అనేది ఎక్కువ అవసరము. అవును ఎక్కువ కనెక్షన్స్ కానీ కొలాబరేషన్ కానీ ఎక్కువ అవసరం. సో ఓనర్స్ కానీ ఈవీ బయర్స్ కానీ డెఫినెట్లీ జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. Yeah. సో మల్నాథ్ గారు And one more thing, I made some good friends, sir. Karmama garu, they are regularly in touch with me. ఓకే చాలా మంది ఉన్నారు సార్, రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. అండ్ చాలా మందికి నేను అంటే అడ్వైస్ ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పి, ఓకే 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 అండ్ ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్. డెఫినెట్లీ అండి. ఇక్కడ నిజంగా చాలా మంది ఇది చెప్పారు నాకు. అంటే వీఆర్ మేకింగ్ గుడ్ ఫ్రెండ్స్. కొంచెం ఒక మైండ్ సెట్, ఒక సింక్ ఉంటుంది. Yes. సరదాగా మాట్లాడతాము. దట్ ఈస్ ఆల్సో దేర్. అని ఈవెన్ ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దారని కూడా ప్లాన్ చేస్తున్నాము. కలిసి వెళ్ళొచ్చు. ఎప్పుడు పాసిబుల్ అనేది. ఆల్రెడీ మన కమ్యూనిటీలో కొంతమంది వెళ్ళారు. వెళ్ళారు చూసి అది కూడా చూసాను. వెళ్ళారు. అవునవును, రామకృష్ణ గారు, యా హీ ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ ద గ్రూప్. అవును, వాళ్ళొకరు ఇంకా సంతోష్ గారు, డానియల్ అని చెప్పి వాళ్ళు యాక్టింగ్ చిక్ మ్యాంగర్ వరకు వెళ్ళొచ్చారు. అవును ఇంకా ఎక్కువే. అంటే నేను డూప్లికేట్ గ్రూప్స్ తీసి చెప్తున్నాను. మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు సార్. ఇంతమందిని ఒక అంబ్రెల్లా కింద తీసుకురావడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. యా ఐ లైక్ ఇట్ అండి. అంటే కమ్యూనిటీ యొక్క పవర్లో ఐ బిలీవ్ ఇట్. అంటే ఎక్కువ మంది కలిస్తే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని నాకు తెలుసు. అండ్ ఇలా మళ్ళీ కార్ కొనాలి అందరూ ఒక దగ్గర చేరితే అందరిది గోల్ కార్ కొనడమే. అవును దానివల్ల ఏమవుతుంది, గ్రూప్ బైయింగ్ చేస్తున్నారు, డిస్కౌంట్లు వస్తున్నాయి. సో అలా ఓవరాల్ గా హెల్ప్ అవుతుంది. అవునవును ఎనీహౌ అండ్ ఇట్స్ నైస్ దట్ వీ ఆల్ ఆర్ ఏబుల్ టు అందరూ కొలాబరేటివ్ గా ఉండి వీఆర్ ఏబుల్ టు గెట్ సమ్ గుడ్ రిజల్ట్స్. అంటే మంచి కార్ బైయింగ్ అవుతుంది. డిస్కౌంట్స్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద 25,000 30,000 డిస్కౌంట్ నాకు చెప్తున్నారు. అవును, ఈవెన్ బల్క్ బయింగ్ కూడా చేస్తున్నారు కదా సార్ గ్రూప్ కింద వెళ్ళి అందరూను. అవును, గుడ్ థింగ్. మనం యాక్చువల్లీ ఎక్కువ టెస్టిమోనియల్స్ అవి పెట్టాలి. ఇట్ వాస్ మేడ్ ఓన్లీ బై కార్ మామా. అంతే కదా సార్, గ్రూప్ బయింగ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండదు. అవును, ఎక్కడ లేదా కాన్సెప్ట్, ఎక్కడ లేదా కాన్సెప్ట్ అసలు. మనం తెలియకుండా అనుకోకుండా పట్టుకొచ్చాం అది. అలాగా ఏదైనా ఒక కంపెనీలో నలుగురు ఐదు ఒకే చోట చేసేవాళ్ళు ఉంటే చేయొచ్చునేమో కానీ, బట్ అక్రాస్ ది కంట్రీ, ఐ మీన్ ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ స్టేట్లు తీసుకుంటే, ఈవెన్ కర్ణాటక గ్రూప్ బయింగ్ చేస్తున్నారు చాలా మంది మన గ్రూప్లో. అవును, మన దాంట్లో అవుతుందండి. ఓన్లీ నార్త్లో నేను చూసాను ఇది కమ్యూనిటీ. నేను సర్ప్రైజ్ అయ్యాను. వాళ్ళు ఎవరంటే కొంచెం బిజినెస్ కమ్యూనిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు మార్వాడీస్, జైన్స్ ఇలాంటి వాళ్ళు కొంచెం అందరూ కంబైన్డ్కి వెళ్ళి కొనడం చేస్తుంటారు. కానీ మన దగ్గరికి ఏమవుతుందంటే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు.
అందరూ కలుస్తున్నారు, వెళ్తున్నారు, చేస్తున్నారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఎనీవే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఎవ్రీథింగ్. డీటెయిల్గా చెప్పారు. అండ్ ఫైనల్గా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలా వద్దా అనే ఒక డౌట్ ఉంటే డౌట్ ఏం అవసరం లేదు. జాయిన్ అవుతే డెఫినెట్లీ మీరు బెనిఫిట్ అవుతారు. యూ కెన్ జాయిన్ ద కమ్యూనిటీ. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.